హాయ్ ఫ్రెండ్స్, రజియా సీరియల్ 13వ భాగానికి స్వాగతం. ఒక్కోసారి అనవసరంగా తన్ని కోచింగ్లో జాయిన్ చేశానేమో అని అనిపిస్తుంది. వీకెండ్స్లో ఫ్రెండ్స్తో పార్టీలు, తాగుడు కూడా మొదలుపెట్టాడు. ఏమైనా అంటే స్టేటస్ సింబల్ అంటాడు. ఇద్దరూ ఆడపిల్లలు. రాత్రులు తాగి ఇంట్లోకి వస్తే నాకు చాలా అసహ్యం వేస్తుంది. కానీ ఏం చేయను, అలాగే సర్దుకుపోతున్నాను. అంతకుముందు వీకెండ్స్లో నాతో పిల్లలతో సరదాగా గడిపేవాడు. చాలా మారిపోయాడు రాజేష్. మా కులంలో అయితే మగవాళ్ళు ఎవ్వరూ తాగరు. అందుకనే కీర్తికను మా కులంలో వాళ్ళకిచ్చి పెళ్లి చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఇక కీర్తిక డిగ్రీలో జాయిన్ అయింది. కీర్తిక సెకండ్ ఇయర్లో ఉండగా అత్త దాని పెళ్లి విషయం ఎత్తింది. లావణ్య వదిన కొడుకుకు ఇవ్వమని. ఇంకా చిన్నపిల్లే కదా అత్త, అప్పుడే పెళ్ళేంటి, డిగ్రీ అయిపోయిన తర్వాత చూద్దాంలే అని పంపించి వేశాను. ఒకవైపు నుండి అమ్మగోల, పిల్లల పెళ్ళిళ్ళు ఎవరితో చేస్తావు అని. ఇక ఒకరోజు సడన్గా రాజేష్ కీర్తికను వాళ్ళ ఆఫీసర్ కొడుకు ఇవ్వాలని చెప్పాడు. అప్పుడు చెప్పాను నా మనసులోని మాట, కీర్తికను మా వైపు ఇవ్వాలనుకుంటున్నాను. ఎలా వచ్చిందో తెలీదు రాజేష్కు అంత కోపం. మీ కులంలో ఇస్తే ఇక నా పరువు ఏమవుతుంది అని గట్టిగా అరిచాడు. నన్ను చేసుకునేటప్పుడు లేని పరువు గురించి ఇప్పుడెందుకు ఆలోచిస్తున్నాడో అర్థం కావడం లేదు. ఇక అప్పటి నుండి నాకు రాజేష్కు ఎప్పుడూ గొడవలే. ప్రతి చిన్నదానికి ఇద్దరం ఒకరి మీద ఒకరు విసుక్కోవడం మొదలుపెట్టాము. అంతకుముందు మామూలుగా కనిపించిన విషయాలన్నీ ఇప్పుడు ఇద్దరికీ పెద్ద తప్పులుగా కనిపిస్తున్నాయి. ఒకరోజు నేను రాజేష్ గొడవ పడుతుంటే అమ్మా నాన్న వచ్చారు. వెంటనే రాజేష్ బయటికి వెళ్ళిపోయాడు. అమ్మ అడిగింది ఏమైందని. చెప్పాను కీర్తికను మన కులంలో ఇవ్వాలనుకుంటున్నాను. దానికి రాజేష్ ఒప్పుకోవడం లేదని. అమ్మకు ఎంత సంతోషమైందో. చోటి అలాగే గట్టి పట్టు, కీర్తికను మన కులంలోనే ఇద్దాం అంది. ఈ విషయాల్ని రాజేష్ వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పాడేమో. ఇక ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళొచ్చి ఇంట్లో మీటింగ్ పెట్టడం మొదలుపెట్టారు. ఓ రోజు అలా అందరం కూర్చుని మాట్లాడుకుంటున్నాం. చాలా పెద్ద గొడవ అయింది. ఆ గొడవలో రాజేష్ మొదటిసారిగా నన్ను కొట్టాడు. పిల్లలిద్దరూ బెదిరిపోయారు. రాజేష్ బట్టలు సర్దుకొని వాళ్ళ అమ్మా నాన్నలతో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఒకవైపు శ్రావణ్ అన్న, లావణ్య వదిన నాతో మాట్లాడడం తగ్గించేశారు. అందరికీ పగ అయిపోయాను. కీర్తికి కూడా విసిగిపోయింది. నాకు అసలు పెళ్ళే వద్దమ్మా, నా గురించి నువ్వు నాన్న గొడవ పడటం ఎందుకు, మీరిద్దరూ కలిసి ఉండండి, అదే చాలు నాకు అంది. కానీ నా మనసెందుకో కీర్తికను మా కులంలో ఇవ్వాలని బలంగా ఫిక్స్ అయింది. అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్రతిమాలుకున్నాను రాజేష్ని ఇంటికి రమ్మని. నేను వాళ్ళ ఆఫీసర్ కొడుకుతో కీర్తిక పెళ్లికి ఒప్పుకుంటేనే ఇంటికి వస్తా అన్నాడు. కోపంతో ఇంటికి వచ్చేసాను. ఓకే ఫ్రెండ్స్, తిరిగి రజిత సీరియల్ 14వ భాగంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవా మరి. బాయ్.